హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో నిన్నటి అనాలిసిస్ ఎలా వర్క్ అయిందో ఇక్కడ చూసుకోండి. సో నిన్న మనం అనుకున్నాం క్లియర్లీ మార్కెట్ అనేది, సో మార్కెట్ స్ట్రక్చర్ అయితే బేరిష్ ఉంది. రేపు ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మార్కెట్ దీని కింద ఉందనుకోండి, సో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని అనుకున్నాం. సో మార్కెట్ ఇవాళ ఓపెన్ అవ్వడమే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది నిఫ్టీ. దాని తర్వాత మార్కెట్ రిజెక్ట్ చేస్తూ ఎస్టర్డే ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో దాన్ని లోవర్ హై అండ్ లోవర్ లో ఫాలో అవుతూ మార్కెట్ అనేది ఎస్టర్డే ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతూ మార్కెట్ 19,000 కూడా బ్రేక్ చేసేసింది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 19,000 కింద మార్కెట్లో క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ రేపు ఈ దీని కింద ఉందనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ దీని కింద బ్రేక్ చేస్తే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 18,900 అండ్ 18,880 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర ఏదైతే ప్రీవియస్లీ ఈ జోన్ ఉందో, ఇక్కడ బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర మీరు ప్రాఫిట్ బుకింగ్ అయితే కొంతవరకు చేయండి. ఒకవేళ మార్కెట్ ఇది కూడా బ్రేక్ చేస్తే అప్పుడు మీరు ఇక్కడ కూడా పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బట్ ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ కింద మళ్ళీ ట్రేడ్ అవుతుంటే మీరు ఇక్కడ కూడా మళ్ళీ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. అండ్ దీని కింద పీఈ సైడ్లో అండ్ ఫర్దర్ మార్కెట్ 18,800 అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మనం ప్రీవియస్లీ కూడా చెప్పాను, మార్కెట్ అనేది స్ట్రక్చర్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. జస్ట్ ఇది పుల్ బ్యాక్, దాని తర్వాత ఫిబొనాచి లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే అదే మనకి ఫాలో అవుతుంది. మార్కెట్ ఇక్కడ చూస్తే డౌన్ ట్రెండ్, దాని తర్వాత ఇది మనకి ఒక రిట్రేస్మెంట్, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో స్ట్రక్చర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి అదే స్ట్రక్చర్ కనిపిస్తుంది అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ. సో నిఫ్టీ ఎప్పుడు మీరు పాజిటివ్ మార్కెట్ అనేది ఇంట్రాడేలో పాజిటివ్ ఉంటే ఎప్పుడు మీరు అప్ సైడ్లో ప్లాన్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ ఈ నిన్నటి హై అండ్ ఇవాళ ఏదైతే హై ఉందో ఈ రెండు హైస్ పైన ట్రేడ్ అవుతుంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్పటి వరకు ప్లాన్ చేయకండి. మార్కెట్ సెల్ ఆన్ రైజే, మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో అయితే. నిఫ్టీ బేరిష్ ఉంది క్లియర్లీ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుందాం, 15 minutes టైం ఫ్రేమ్. బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ ఎక్స్పైరీ ఉండే, బట్ బ్యాంక్ నిఫ్టీ టోటలీ చూసామనుకోండి మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ బిలో అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ మార్కెట్లో కంప్లీట్లీ చాపీగా ఉండే. ఇవాళ ఎక్స్పైరీ మొత్తం కూడా బ్యాంక్ నిఫ్టీ చాపీ అండ్ సైడ్ వేస్ ఉండే. ఇక్కడ మనం అనుకున్నాం ఈ ట్రెండ్ లైన్ కింద ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పి, బట్ ఇక్కడ పీఈ సైడ్లో ప్లాన్ చేసినా సరే మార్కెట్లో క్విక్ ప్రాఫిట్స్ బుక్ చేయాల్సి వస్తుండే. బట్ ఇక్కడ మార్కెట్ అనేది కంప్లీట్లీ చాపింగ్ ఉంది కాబట్టి సో ఇక్కడ కంప్లీట్లీ బోత్ సైడ్స్ సిఈ అండ్ పీఈ డికే అయింది. సో అప్ సైడ్లో మార్కెట్కి ఇది రెసిస్టెన్స్ 42,800 లెవెల్ అండ్ ఇది ఈ పైన కూడా మార్కెట్లో 43,000 లెవెల్ కూడా రెసిస్టెన్స్. సో మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో ఈ లెవెల్ని క్రాస్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత ఈ లెవెల్ని క్రాస్ చేయాలి 43,000, 43,100. దీనిపైనే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అప్పటి వరకు సిఈ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ కూడా ప్లాన్ చేయకండి. ఒకవేళ ప్లాన్ చేసినా సరే అట్లీస్ట్ ఈ హై ఇవాళ డే హై బ్రేక్ అయిన తర్వాత ప్లాన్ చేసినా సరే క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 42,800 పైన మార్కెట్ ఇవాళ హై ఏదైతుందో దానిపైన ఉంటే సో అట్లీస్ట్ మార్కెట్లో క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే అప్పర్ సైడ్లో 43,000 అండ్ 43,100ని టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఇది కూడా బేరిష్ ఉంది కాబట్టి రేపు ఇది లో బ్రేక్ చేసింది అనుకోండి, కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ అవుతుందో ఇది బ్రేక్ చేస్తే ఇవాళ డేలో బ్రేక్ చేస్తే దీని కింద పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో సింపుల్గా చెప్తాను. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి. సో ఇక్కడ మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి 42,800 అండ్ ఇక్కడ 42,600 పెట్టుకోండి. అప్ సైడ్లో ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ ఇక్కడ లో బ్రేక్ చేస్తే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 42,400 అండ్ 42,300, 200 వరకు మనం డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు రేపటి లో బ్రేక్ అవుతే. అండ్ అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, సో మార్కెట్లో క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. దట్టు అప్ సైడ్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ దాన్ని ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో
బేరిష్ వ్యూతోనే ఉన్నాను, ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ ఫిన్నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్నిఫ్టీ చార్ట్ కూడా చూసుకుందాం మనం 15 minutesది. సో ఇక్కడ ఫిన్నిఫ్టీ పెట్టుకుంటే ఫిన్నిఫ్టీ కూడా ఇవాళ కంప్లీట్లీ మార్కెట్ సైడ్ వేసే ఇక్కడ మనం జోన్ క్రియేట్ చేస్తుంది మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి చూసారనుకోండి, ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్ అనేది ఒక పాజిటివ్గా అనిపిస్తుంది మనకి. కాకపోతే మనము ఇక్కడ మొత్తం కూడా చార్ట్ జూమ్ చేసి చూసామనుకోండి, ఇక్కడ నుంచి మనం చార్ట్ కొద్దిగా జూమ్ చేసి చూసామనుకోండి అప్ సైడ్ నుంచి ఇక్కడ మనకి బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది అండ్ స్లైట్లీ మార్కెట్ పుల్ బ్యాక్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అండ్ దాని కింద ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి లో బ్రేక్ అయింది అనుకోండి, సో ఫిన్నిఫ్టీ కూడా డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ లో అంటే ఇవాళ డే లో బ్రేక్ అవుతే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. డేలో బ్రేక్ అవుతుంటే వెంటనే బ్రేక్ కాగానే కాదు, సో మార్కెట్ అట్లీస్ట్ దాని కింద సస్టైన్ అవ్వాలి, అట్లీస్ట్ 2 candles ఆర్ 3 candles. ఒకవేళ మీరు 15 minutesలో ఉంటారంటే 2 candles అట్లీస్ట్ మార్కెట్లో డౌన్ సైడ్ ఉందంటే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అరౌండ్ 19,000 లెవెల్ వరకు, 18,900. మరి ఈ లెవెల్ కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ ఏరియానే. సో ఈ లెవెల్లో కూడా ప్రాఫిట్ బుక్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ ఇవాళ డే హై అండ్ ఎస్టర్డే హై, ఇవాళ డే హై అండ్ ఎస్టర్డే హై, ఈ 2 హైస్ బ్రేక్ అవుతే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అప్పటి వరకు సిఈ సైడ్లో ప్లాన్ చేయకండి అండ్ వెయిట్ చేయండి. ఫిన్నిఫ్టీ లో బ్రేక్ చేసింది అనుకోండి, సో పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్ 19,000 అండ్ 18,900 లెవెల్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను, సో దట్ మనకి ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది డైలీ టైం ఫ్రేమ్. హయ్యర్ టైం ఫ్రేమ్స్ చూస్తే, సో ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ నిఫ్టీ నుంచే వద్దాం. సో ఇక్కడ నిఫ్టీ నుంచి చూసుకుందాం మనం. హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో నిఫ్టీ చూస్తే మనకి ఏం స్ట్రక్చర్ కనిపిస్తుందో మీకే క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ మనకి రిజెక్షన్ వచ్చింది అప్పర్ సైడ్, దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ స్లైట్లీ పుల్ బ్యాక్, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది ఇక్కడ ఈ లెవెల్స్ నుంచి, మళ్ళీ అగైన్ ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వచ్చింది అండ్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తూ మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది. అంటే స్ట్రక్చర్ మనకి బేరిష్ కనిపిస్తుంది. మనం బుల్లిష్ కావాలంటే నిన్నటి హై పైనే మనం బుల్లిష్ అవ్వచ్చు, అప్పటి వరకు బుల్లిష్ అవ్వలేం నిఫ్టీలో. సో డౌన్ సైడ్ నిఫ్టీ ఒకవేళ వచ్చిందనుకోండి, డౌన్ సైడ్లో ఏదైతే లో ఉందో ఈ లోని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లో మార్కెట్లో ఫస్ట్ టార్గెట్ దాని కిందికి వెళ్ళిందంటే మార్కెట్ ఇంకా కిందికి వెళ్తుంది, అరౌండ్ 18,500 600 వరకు కూడా మార్కెట్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ ఇది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఇండెసిషన్ క్యాండిల్ అంటే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ మనకి నిన్నటి మార్కెట్లో ఏదైతే క్లోజింగ్ ఉందో దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఇది ఒక బేరిష్ సైన్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినా సరే ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే డౌన్ సైడ్ అండ్ స్లైట్లీ పుల్ బ్యాక్, మళ్ళీ డౌన్ సైడ్, ఇక్కడ కూడా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ మార్కెట్లో డౌనే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రేపు కూడా వచ్చిందంటే ఇక్కడ మనం టార్గెట్స్ డౌన్ సైడ్లో ఏదైతే లోస్ ఉన్నాయో లైక్ మార్కెట్ ఈ లోస్ వరకు కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్ ఇంకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో క్లియర్లీ మార్కెట్ అనేది బేరిష్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ కావాలంటే అట్లీస్ట్ ఎస్టర్డే హై ఇది బ్రేక్ అవుతే మార్కెట్ అనేది బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్ అనేది ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ మధ్యలో స్టక్ అయింది కాబట్టి ఇవాళ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నారు అండ్ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. రేపు ఈ దోజీ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేస్తే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అంటే ఏదైతే ఇవాళ డేలో ఉందో అది బ్రేక్ అవుతే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి ఏదైతే బిగ్ క్యాండిల్ ఉంది కదా ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ క్యాండిల్గా ఉంది. సో ఇది రెసిస్టెన్స్లో యాక్ట్ చేసే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్నిఫ్టీ బేరిష్ కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ మనం నిఫ్టీ చూసుకుంటే అప్ సైడ్లో మార్కెట్ అనేది 19,100 లెవెల్, 19,050 లెవెల్, 19,200 లెవెల్. ఇక్కడ మనం కాల్ సైడ్ డేటాని చూసామనుకోండి కంప్లీట్లీ స్ట్రాంగ్గా ఉంది. సో రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది 19,100 లెవెల్ దగ్గర, 19,000 లెవెల్ దగ్గర, 19,200 లెవెల్ దగ్గర. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 18,900, 18,800 లెవెల్ దగ్గర మనకి పుట్ సైడ్ చూసారనుకోండి చాలా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో ఇదేంది నథింగ్ బట్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది అండ్ సపోర్ట్ అనేది చాలా వీక్గా ఉంది కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ యాజ్ పర్ డేటా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసి 18,900 అండ్ 18,800 డౌన్ సైడ్లో నిఫ్టీ సపోర్ట్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా
ఇక్కడ చేంజ్ చేసుకుందాం. సో ఇవాళ ఎక్స్పైరీ అయింది కాబట్టి సో నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే డేటా అయితే అంత రిలవెంట్గా ఉండదు. సో ఇది నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేశాను కాబట్టి సో ఇవాళ ఏదైతే ఎక్స్పైరీ అయిందో దాంట్లో డేటా ఉంటుంది. సో ఇది మనకి రేపటి నుంచి డేటా ఉంటుంది ఈ ఏదైతే ఆప్షన్ చైన్ ఉందో దాంట్లో. సో డౌన్ సైడ్లో 42,500 మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అరౌండ్ 42,500 కిందకి వెళ్తే 42,200 42,000 లెవెల్ వరకు మనకి ఇక్కడ మనకి డేటాలో సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసామనుకోండి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా తక్కువనే ఉంది అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా కూడా కనిపిస్తుంది. బికాజ్ అందుకోసమే ఇవాళ మార్కెట్ అనేది కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉండే 42,700 లెవెల్ దగ్గర 33,000 అండ్ ఇక్కడ కూడా 33,500. సో ఇక్కడ కూడా 33,500 ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండే కాబట్టి సైడ్ వేస్ ఉంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 43,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో రెసిస్టెన్స్ 43,000 అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 42,500 సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డవ్ ఫ్యూచర్స్ యాజ్ ఆఫ్ నో నెగిటివ్లో చూపిస్తుంది 100 పాయింట్స్ అండ్ S&P 500 స్లైట్లీ పాజిటివ్, నాస్డాక్ స్లైట్లీ పాజిటివ్ ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ మిక్స్డ్లో ఉన్నాయి అండ్ ఫ్లాట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. అండ్ గిఫ్ట్ నిఫ్టీ 88 పాయింట్స్ నెగిటివ్ చూపిస్తుంది అండ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ 742 పాయింట్స్ పాజిటివ్లో ఉంది ఇక్కడ నెక్ చూస్తే. సో ఆల్మోస్ట్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ ఉన్నాయి. ఈవెన్ మన మార్కెట్ నెగిటివ్లో ఉంది అండ్ గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ చూపిస్తుంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్ సైన్ చూపిస్తుంది. సో ఓపెనింగ్ ఇంపార్టెంట్ అండ్ ఇవాళ ఓవర్ నైట్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. ఫెడ్ రేట్ హైక్ డెసిషన్ 11:30 అలా వస్తుంది. సో అది మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను నేను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో నేను ఇంట్రాడేలో ఇక్కడ అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డేటా కూడా పోస్ట్ చేస్తాను అండ్ లైవ్ మార్కెట్లో షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో మార్కెట్ ఎట్ ప్రజెంట్గా ఏముందనేది కొంచెం ఐడియా ఉంటుంది అండ్ ట్రేడ్ సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఇవాళ ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పీఈ సైడ్ ట్రేడ్ సజెషన్స్ ఇచ్చాను. సో మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి. సో మన ఏదైతే నేను అనాలిసిస్ ఉన్నాయో అది చాలా హెల్ప్ అయింది అయితే అనుకుంటున్నాను. ఎవరికైతే హెల్ప్ అయిందో ప్రాఫిట్స్ బుక్ చేశారో కమెంట్ చేయండి #booked profits అని చెప్పి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.